డిచ్పల్లి మండలం ఎంపీపీపై అవిశ్వాసానికి తెర. అవిశ్వాసానికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. బైలాస్ ప్రకారం మరోసారి అవిశ్వాసం చెల్లదని, పూర్తికాలం ఎంపీపీగా కొనసాగనున్న గద్దె భూమన్న అని హైకోర్టు స్టే ఇచ్చింది. డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమయ్యపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం ప్రకటించిన తీర్మానం వీగిపోయింది. బైలాస్ ప్రకారం ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున మీటింగ్ జరగకపోతే మరోసారి అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదు. డిచ్పల్లి మండలంలో మొత్తం 19 గ్రామాలకు 17 మంది ఎంపీటీసీలున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి 3, బీజేపీ నుండి 1, స్వతంత్రులు 2, 11 మంది బీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉన్నారు. గద్దె భూమయ్య దూస్గాం నుండి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ స్థానానికి పోటీ చేయగా మిగతా 16 మంది ఎంపీటీసీలు మద్దతు ఇవ్వడంతో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కోసం తన సంపూర్ణ సహకారం అందించానని డిచ్పల్లిలో మీడియా సమావేశంలో తెలిపారు. 2023లో సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని, సంఖ్యాబలం లేకపోయినా ఎమ్మెల్యే అండతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయ నీతిని ఎండగడుతూ అవిశ్వాస తీర్మానం నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు స్టే ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం రద్దయింది. దీంతో ఎంపీపీగా గద్దె భూమయ్య పూర్తి కాలం కొనసాగుతారని స్టేలో వివరించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఎంపీపీ గద్దె భూమన్నపై అవిశ్వాసం కోసం గత నెల ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేసిన కాంగ్రెస్ బారాస ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించిన ఎంపీపీ గద్దె భూమన్న అవిశ్వాసంపై స్టే విధించిన హైకోర్టు. డిచ్పల్లి మండలం ఎంపీపీ గద్దె భూమన్న తన అవిశ్వాసంపై స్పందన. డిచ్పల్లిలో మీడియా సమావేశంలో గద్దె భూమన్న మాట్లాడుతూ తాను ఎంపీపీగా పూర్తి కాలం కొనసాగుతానని, కావాలని అగ్రవర్ణాలైన రెడ్డి సామాజిక వర్గం రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి కుట్ర చేసి తనను గద్దె దింపాలని ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని నియమించేందుకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారన్నారు. తనకు ప్రజాస్వామ్యబద్ధంగా 5 ఏళ్లకు గాను ఎంపీపీగా కొనసాగవచ్చిన హైకోర్టు నుండి స్టే తెచ్చానన్నారు. కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి 2 ఒక్క మూసాలో ఉన్నాయని అన్నారు. ఒక్క బీసీ ఎంపీపీపై అవిశ్వాసం కోసం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు బలహీన వర్గాలకు చెందిన తనను ఎంపీపీ పదవి నుంచి దించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని వాళ్ళు ఎప్పుడు కూడా నాతో కలిసే ఉండేవారు. మరి మొన్ననే అచానక్ మీరు అందరినీ తీసుకొని అవిశ్వాసం పెట్టి లాభం ఏముంది? అవిశ్వాసంలో నేను నెగ్గి గెలిచి వచ్చిన. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. దయచేసి ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఇటువంటి పనులు చేయకు. ఇంకా 4-5 రోజుల తర్వాత, 4-5 నెలల తర్వాత నువ్వు ఎంపీటీసీని గెలిపించుకుంటావా, సర్పంచుల్ని గెలిపించుకుంటావా, అది నీ ఇష్టం. కానీ ఉన్నోళ్ళ మీద అవిశ్వాసాలు పెడితే వాళ్ళు ఊరుకోరు. అందరికీ కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయం ధర్మం ఎప్పుడు చెడిపోదని మీకు చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ నాకు నచ్చక, వాళ్ళ ప్రవర్తనలు నచ్చక, వాళ్ళు చేసే పనులు నచ్చక, అప్పటికి కూడా నాకు ₹1 కూడా అప్పుడు స్టేట్ ఫైనాన్స్ నుంచి కానీ, ఎమ్మెల్సీ నుంచి కానీ, ఎమ్మెల్యే నుంచి కానీ ₹1 కూడా ఫండ్స్ ఇయ్యక నేను మళ్ళీ నాకు దేశం కోసం, ధర్మం కోసం నేను బీజేపీలో జాయిన్ అయినా. బీజేపీలో జాయిన్ అయినప్పుడు కొందరు బీఆర్ఎస్ నాయకులు చాలా మొరిగారు. నువ్వు బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ బీజేపీలోకి పోయినావు, నువ్వు రిజైన్ చేసి రాజీనామా చేసిపో అని చెప్పారు. మరి నేనంటే రాజీనామా చేయలే. మరి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి మీరు కాంగ్రెస్లో చేరింది కదా, మరి మీరందరూ రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేసి నిరూపించుకోవాలా. మీరు రాజీనామా చేస్తే మీరు అప్పుడు అన్నదానికి కట్టుబడి ఉండాలా. నాకేదైతే అన్నారో మీరు కట్టుబడి ఉండండి. మీరు రిజైన్ చేయండి. రిజైన్ చేసి మళ్ళా ఎంపీటీసీగా మీరు గెలుపొందండి. ఎప్పుడు కూడా మీకు అన్యాయం చేయలే. ఎంపీటీసీలకు ఎవ్వరికి కూడా నేను అన్యాయం చేయలే. మీరు నా మీద ఇటువంటి అభియోగాలు పెట్టి మీరు అవిశ్వాసానికి సంతకాలు పెట్టినంత మాత్రాన నేనేం దిగిపోను. నేను ఆల్రెడీ స్టే తెచ్చుకున్నా. 5 సంవత్సరాలకు ఒక్క సెకండ్ కూడా నేను దిగిపోను. పూర్తి 5 సంవత్సరాలు నేనే ఉంటాను.